కొంచెం వెనకాల రాండి సురేష్ కొంచెం రేసు సరిపోదు ఒక్క నిమిషం చెప్తాను జ్ఞాపకం జరగడం లేదు ఏడైనా కుర్చీలు రావడం లంగా వెనకలు జరగడం జ్ఞాపకం జరగడం లేదు ఎందో ఇల్లు ఏలాగన్నా ఉనుకుతాను కొంచెం వెనకాల రాండి సురేష్ కొంచెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం గమనిస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అరాకొర హామీలు నెరవేర్చేసి పూర్తిగా అన్నీ చేసేసామని వాళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు కూడా చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏది చేయకపోయినా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం చూస్తున్నాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ క్యాడర్ను కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళ సానుభూతి పనులను కానీ క్యాడర్లు కానీ ఆస్తి నష్టం కానీ ఫిజికల్గా కూడా అబ్యూజ్ చేయడం ఇవన్నీ కూడా గడిచిన కాలం అంతా మనం చూసాం 15 నెలల కాలంలో. దీనికోసమే ఈరోజు మా పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అని ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ ఇంకా మీదట కూడా ఎవరైనా కూడా అనుచితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనవసరంగా కానీ కేవలం ఒక పార్టీ బేసిస్లో ఒక పొలిటికల్ వెండాట లాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఈ యొక్క యాప్లో డౌన్లోడ్ చేయటము, ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేయలేని వాళ్లకు IVR హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులోనైనా కూడా వారి కంప్లైంట్స్ని నమోదు చేస్తే రేపు 29న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఖచ్చితంగా కార్యకర్తలకు జరిగిన అన్యాయాలకు వీటన్నిటికీ కూడా జెన్యూన్గా నిజంగా అన్యాయం చేస్తుంటే వాటిని విచారణ చేసి ఎవరైనా సరే అధికారులు కూడా ఈ కూటమి ప్రభుత్వం అండదండ చూసుకొని ఏకపక్షంగా వాళ్ళకే గుమ్ముకాయడం కూడా చూస్తున్నాం. ఎవరైనా అట్లా న్యాయం లేకుండా అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళందరికీ కూడా ఆన్సరబుల్గా ఉంటారు అనే దానికోసం ఈరోజు కార్యకర్తలకు అండగా ఉండడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ తాడేపల్లిలో ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. మేము ఈరోజు బత్తేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు ఎమ్మెల్సీ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ యాప్ని మేమందరం కూడా తిరిగి ఈరోజు దీన్ని తీసుకొస్తున్నాము. అయితే కార్యకర్తలందరికీ కూడా తెలియపరచడం ఏంటంటే పార్టీ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. రాబో రోజుల్లో మనం ఈ 15 నెలల కాలం అయిపోయింది, ఇంకా ఈ మిగిలిన టైం కూడా గట్టిగా పార్టీకి మనం పనిచేయాలా. వచ్చేది మన అధికారమే. వచ్చినప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము. తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సార్ తరఫున మేమందరం కూడా బత్తేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ లాంచ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం. ఏ విధంగా అయితే టీడీపీ మంత్రి గారు లోకేష్ గారు తను మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన చెప్పి దాంట్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అదే మీడియాను కానీ సోషల్ మీడియా మిత్రులను కానీ ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే వాళ్ళ పార్టీకి విరుద్ధమనేటువంటి ఉద్దేశంతో పోలీసుల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ఈనాడు అనేక కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైల్లో పెట్టడము, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ ఏ విధంగా హింసిస్తున్నారో మనం ఈ 1.5 సంవత్సరంలో చూస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఎదుర్కొంటున్నాం అప్పటి నుంచి కూడా. అయితే మా గౌరవ అధ్యక్షులు దీనికి మనం ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ప్రారంభించి ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా
ఈ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఏది పిక్చర్స్ కానీ లేకంటే ఏదున్నా కూడా మిగతాది కూడా ఆ ఉన్న కంటెంట్ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు రేపు పొద్దున ఇవంతా కూడా రికార్డ్ అవుతుంది. నియోజకవర్గం వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే హింసించారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసుల అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీరు చట్టబద్ధంగా వెళ్తే ఏమీ ఇబ్బంది లేదు. అలా కాకుండా మా వాళ్ళను ముఖ్యంగా మీడియా మిత్రులను పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం ఉంది ఈ భారతదేశంలో. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఏ విధంగా ఇది మరి అన్డెమోక్రటిక్గా ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో మనందరం చూస్తున్నాం. మాకేంది కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ అండదండలు ఉన్నాయి, మాకు పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయని చెప్పి ఈనాడు మరి మితిమీరినటువంటి ఉత్సాహంతో ఈనాడు పార్టీ క్యాడర్నంతా ఇబ్బంది చేస్తున్నారు. ఇది అంతవరకు కూడా సహించము, గట్టిగా ఎదుర్కొంటాం. వాళ్ళందరూ కూడా రేపొద్దున చేసినటువంటి ఈ తప్పులకు శిక్ష అనుభవించేటట్టుగా కూడా చేస్తాం. ఈ సందర్భంగా నేను మా పార్టీ మండల అధ్యక్షులందరినీ కూడా కోరడం ఏంటంటే వాళ్ళు కూడా ప్రతి మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ యాప్ను వాళ్ళు లాంచ్ చేయాలి. చేసేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా మనం మా అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ చేయాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిగతా పార్టీ నాయకులకు మరి మిగతా పెద్దలకు అందరికీ కూడా పార్టీ క్యాడర్కి అందరినీ కూడా ప్రత్యేకంగా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన అరాచకాలు అక్రమాలు మరి అదే మర్డర్లు చేయడం, కేసులు పెట్టకుండా మళ్ళీ రివర్స్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. జగనన్న ఒక్కటే చెప్పాడు, అయ్యా ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే, ప్రభుత్వ అధికారులు మీరు సర్వీస్ ఉన్నంత వరకు ఉంటారు, మీరు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చి మీకు అక్రమంగా కేసులు పెట్టిన వారి మీద తప్పకుండా కేసులు పెట్టి వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు మీరు కూడా అక్రమ కేసులు పెట్టకుండా మీరు పద్ధతిగా చేయండి, సక్రమంగా చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కూడా ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి మనకు డిజిటల్ బుక్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా తప్పకుండా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాంధీ మహాత్మునిలాగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి పరిస్థితి. మరి ఈనాడు అందుకు భిన్నంగా వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈనాడు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితిలో మా పెద్దలు మా అధినాయకత్వం అంతా కూడా దీని అంతటిని గమనించి ఈరోజు వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మిడే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకున్నటువంటి సమస్యను ఇప్పుడే పెద్దలు గోవిందరెడ్డి సార్ ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు, మనకున్న సమస్యను ఫొటోస్ కానీ ఆ కటింగ్స్ ఏమన్నా ఉంటే అవి కానీ వీడియోలు కానీ అన్నీ కూడా అందులో చేరిస్తే ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. తదుపరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు కూడా ఎగచూస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే ఈ లిస్ట్ అంతా బయటికి తీసి ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. 1 by 1 అందరికి కూడా వారికి తగ
పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ కానీ ఏ ఒక్కరు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నాం. మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇంత దుర్మార్గంగా మాట్లాడిన తర్వాత కూడా ఒక్కరు కూడా ఖండించకపోవడం అనేది దుర్మార్గం. శాసనసభలో లేనటువంటి వ్యక్తి, అప్పుడు హాజరు కానటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా ఆ శాసనసభలో లేనటువంటి చిరంజీవి గారి పైన దుర్మార్గంగా మాట్లాడినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ నోరెత్తనటువంటి పరిస్థితి. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు మా అన్నను ఇష్టం వచ్చినట్టు, మా అమ్మను, మా తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వీళ్ళ కథ తెలుస్తా, వీళ్ళను మోకాళ్ళ మీద నిలబడతా, వీళ్ళ అంతు చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళతో లాలుచిపడి సిగ్గు శరం లేకుండా మళ్ళా సీట్లు సంపాదించుకున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు తల్లిని తిట్టినా, ఈరోజు వాళ్ళ అన్నం తిట్టినా ఎవరెత్తనటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఆయనకు రాజకీయాలు కావాలి కానీ తల్లిని తిట్టినా, అన్నం తిట్టినా ఆయనకైతే సిగ్గు శరం లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు తయారైనారు. ఈరోజు వాళ్ళ బావమడిది తిడితే కనీసం పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం నోరెత్తనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ఏమీ చూడకుండా అందరికీ అన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, అన్నిటినీ ఏమి చెప్పినాడో ఆ చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా 100కి 98% నెరవేర్చినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు కులాలకు మతాలకు అతీతంగా నేను అందరినీ ఒకటే రకంగా చూసుకుంటానని శాసనసభలో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణాన్ని మర్చి తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఎవరైనా పనిచేస్తే వాళ్ళ అంతు చూస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్నంటిని గమనించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా.